హాయ్, ఈ వీడియో వచ్చేసి దుబాయ్ నుంచి హైదరాబాద్కి. సో నేను స్టార్ట్ అయింది వచ్చేసి రషీదియా మెట్రో స్టేషన్ టు టర్మినల్ 1 ఎయిర్పోర్ట్. బోర్డింగ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నా. ఆల్మోస్ట్ బోర్డింగ్ అయిపోయింది, బట్ అక్కడ పోలీసులు వాళ్ళు వీళ్ళు ఉన్నారని వీడియో ఏం తీయదు. ఇప్పుడు ఇట్లానే ముందుకు వెళ్తే ముందు మనకు ఇమిగ్రేషన్ ఉంటుంది. ఇక్కడ ఇమిగ్రేషన్ దగ్గర నాకు ఇమిగ్రేషన్ కాలేదు, మళ్ళీ అది ఇమిగ్రేషన్ క్రియేట్ చేయించుకున్నాం. స్కానింగ్ అనేది కాలేదు, మళ్ళీ అది చేయించుకోవాలా ఇంకోవాలా ఏంటి. పబ్లిక్ అయితే చాలామంది ఉన్నారు. ఇమిగ్రేషన్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు ఇట్లా ముందుకు వెళ్తే మెట్రో ట్రైన్ ఉంటుంది లోపల. మనకు అది డైరెక్ట్ డ్యూటీ ఫ్రీకి తీసుకెళ్తుంది. అక్కడ నుంచి మనము మన ఫ్లైట్ గేట్ ఏదైతే ఉంటుందో గేట్ నెంబర్ అక్కడికి వెళ్ళొచ్చు అనమాట. మనమైతే అనుకున్న ప్లేస్ వచ్చేసాం ఆల్మోస్ట్. ఇప్పుడు కిందికి వెళ్తే డైరెక్ట్ మనకు అక్కడ డ్యూటీ ఫ్రీ అనేది ఉంటుంది. నేను అక్కడ చూపిస్తాను ఏమేమి ఉన్నాయని చెప్పి. ఇదే డ్యూటీ ఫ్రీ. మనం వచ్చేసాం ఆల్మోస్ట్. ఇక్కడ ఏమేమి ఉన్నాయనేది నేను చూపిస్తాను. ఇలానే కొద్దిగా ముందుకెళ్ళి చూద్దాం మనం. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉంది మనకు డ్యూటీ ఫ్రీలో ఆల్కహాల్ దొరుకుతుంది అనమాట. ఇక్కడనే మనకు చాలామంది తీసుకునేది ఇక్కడనే. ఇది వచ్చేసి బెంజ్ కారు. వీళ్ళు చైనా వాళ్ళు రిప్రజెంట్ చేస్తున్నారు ఇక్కడ. అండ్ రైట్ సైడ్లో వచ్చేసి అది వెయిటింగ్ ఏరియా. ఎవరైనా ఫ్లైట్ మనకి స్టాప్ ఉంటే కనుక అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు అన్నమాట. మనకి ఇక్కడనే ఆల్కహాల్ దొరుకుతుంది. సో ఒకసారి చూద్దాం అక్కడ ఏమేమి ఉన్నాయని చెప్పేసి. మ్యాక్సిమం ఆఫర్ పోతుంటాయి అన్నమాట మనకు, కోంబో ఆఫర్స్. ఈ జానీ వాకర్ ఒకటి బ్లాక్ లేబుల్ అనుకుంటాను, అది 440 dirhams అలా ఉంది. ఇంకా ఉంటాయి ముందు.
అది వ్యాట్ 16 3 బాటిల్స్కి వచ్చేసి ఈచ్ 1 బాటిల్ లీటర్ ఉంటుంది. ఇది వచ్చేసి 152 dirhams ఉంది ప్రైజ్. ఇది 100 పేపర్ ఈచ్ 1 బాటిల్ వచ్చేసి 92 dirhams ఉంది. మ్యాక్సిమం మనము కోంబో కిట్ కాకపోతే 2 బాటిల్ తీసుకోవడానికి ఆఫర్ ఉంటుంది అనమాట. అంతకంటే ఎక్కువైతే మనకి ట్యాక్స్ పడుతుంది, ఎక్స్ట్రా మనకు కస్టమ్ ఫీజు కూడా పడుతుంది అనమాట. ఇంకా నా షాపింగ్ అయితే అయిపోయింది. నేను నా ఏరియా గేట్ దగ్గరికి వచ్చేసాను అనమాట. కొద్దిగా వర్షం అయితే పడ్డది, కొద్దిగా బాగానే పడ్డది. తర్వాత నాకు 2 hours ఫ్లైట్ డిలే అయిందనమాట. చివరికి అయితే నాకు ఫ్లైట్ టైమింగ్స్ కుదిరినాయి. కొద్దిగా లేట్ అయింది కానీ పర్లేదు, ఫ్లైట్ అంతా రెడీ అయిపోయింది. లోపలికి వెళ్ళిపోతున్నాను. అది ఫ్లైట్ టైమింగ్స్ కుదరకపోతే ఏం చేస్తారంటే ఫ్లైట్ డిలే అని చెప్పేసి లేవర్ ఇస్తారు, కొంతమందికి రూమ్స్ ఇస్తారు, కొంతమందికి అవి కూడా ఇవ్వరు. హోటల్ ఇస్తే పర్లేదు కానీ ఏమి అయిపోతే ఇబ్బంది కదా. వెయిటింగ్ హాల్లో వెయిట్ చేసుకుంటూ కూర్చోవడం. ఇక్కడికి వచ్చే వరకు అంత ఎలా ఉందంటే వాళ్ళు ఎవరో మనం ఎవరమో అన్నట్టునే. బట్ వచ్చిన తర్వాత ఒక్కొక్కరు మాట్లాడుతూ ఉంటే చిన్నగా పరిచయం, ఎక్కడ ఏం చేస్తారు అది మాట్లాడిన తర్వాత వాళ్ళ ఫేస్లో ఫీలింగ్ ఇస్తే చాలా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే అందరు ఇంటికి వెళ్తున్న మనకి ఫీలింగ్ తోటి ఉంటారు కదా. 2 hours డిలే తర్వాత మళ్ళీ ఫ్లైట్ స్టార్ట్ అయిపోయింది అనమాట. చాలా అంటే చాలా లేట్ అయింది అసలు. వెయిట్ చేస్తూ బాగా ఇబ్బంది అయింది. వర్షం చాలా అంటే చాలా ఎక్కువ ఉంది ఇప్పుడు కూడా.
landing, expect local time to be 5 o'clock in the morning. And Indigo apologizes for the delay caused here in the departure. That is beyond our control because it is due to the weather and the entire Middle East and the Arabic region. As you have noticed, after departure we had a lot of turbulence, and now we are in the clear skies. All the weather is behind us, and you can relax and enjoy the rest of the flight. అయితే అక్కడ ఏం జరిగిందంటే వెదర్ బాగాలే అని చెప్పాను కదా, క్లౌడ్స్ వల్ల ఫ్లైట్ మొత్తం షేక్ అవ్వడం కానీ ఎత్తేయడం కానీ ఇలా బాగా ఇబ్బంది. 40 minutes since we departed, and I'm sure we have taken good care of you until now. And I'll speak to you again close to the descent, close to approaching to Hyderabad. చేస్తే ఏం లేదు, హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇన్ఫామ్ చేస్తాం మేము అని చెప్పారు. చూస్తుండగానే మనకు హైదరాబాద్ వచ్చేసాం అనమాట. ఇక్కడ ఏంటంటే ఇంటికి వెళ్తున్నాం అనే సంతోషం చాలా ఎక్కువ ఉంటుంది. ఫైనల్గా అయితే ఇంటికి రీచ్ అయిపోయాము.